వెల్కమ్ టు అవర్ ఛానల్ టీపీఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం కండిషన్స్ అప్లై అని చెప్పి కత్రినా కైఫ్ ఫోటో, అలాగే స్పిరిట్ స్టిల్ కనిపిస్తూ ఉన్నాయి. సో స్పిరిట్ కి కత్రినా కైఫ్ కి సంబంధం ఏంటి అంటే, ఇప్పుడు మనకు అందుతున్నటువంటి సమాచారం ప్రకారం ఈ సినిమాలో కత్రినా ఒక కీలకమైనటువంటి స్పెషల్ రోల్, కొద్దిసేపు ఒక 5 నిమిషాల సేపు కనిపించేటువంటి రోల్ కోసం ఆమెని టీం సంప్రదిస్తోంది, సందీప్ రెడ్డి వంగ టీం సంప్రదిస్తోంది అనేటువంటి సమాచారం మనకు అందుతూ ఉంది. సో మరి ఇందులో ఎంత నిజం ఉంది ఏంటి అనేటువంటి విషయాలు పక్కన పెడితే, చాలా కాలం తర్వాత కత్రినా టాలీవుడ్లోకి రాబోతోన్నది అనేటువంటి వార్త మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉంది. స్పిరిట్ మూవీని సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేస్తూ ఉంటే, అందులో హీరోయిన్గా ప్రభాస్ సరసన తృప్తి డిమ్రి నటిస్తూ ఉండటం మనందరికీ తెలిసిందే. యానిమల్ మూవీలో సందీప్ రెడ్డి డైరెక్ట్ చేసినటువంటి మునుపటి సినిమా సూపర్ డూపర్ హిట్ సినిమా, మోర్ దాన్ 900 crores ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ని రాబట్టినటువంటి సినిమా. అందులో ఒక సెకండ్ హీరోయిన్గా తృప్తి కనిపించినప్పుడు సో ఆమె సౌందర్యానికి ఆడియన్స్ ఫిదా అయిపోయారు. మెయిన్ హీరోయిన్ అయినటువంటి రష్మిక మందన్కి ఎంత పేరు వచ్చిందో ఒకంత ఇంకా ఎక్కువగానే తృప్తి గురించి జనం చెప్పుకున్నారు. ఈమెకి అసలు నిజంగా ఇప్పటిదాకా ఎందుకని అంటే అప్పటికే కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ కూడా ఈమెకి ఇంతవరకు ఎందుకని పాపులారిటీ రాలేదు అని చెప్పేసి చాలా మంది ఆశ్చర్యపోయారు ఆమె కనిపించినటువంటి స్క్రీన్ మీద కనిపించినటువంటి తీరు చూసి. మరి అలాంటి ఆమెని ఇప్పుడు ఏకంగా మెయిన్ హీరోయిన్ గా ప్రభాస్ సరసన సందీప్ రెడ్డి వంగ ఎంపిక చేయటం, అది కూడా మొదట దీపికా పడుకోని హీరోయిన్ గా అనుకొని ఆమె ప్లేస్లోకి తృప్తి వచ్చిందంటే ఖచ్చితంగా అది పెద్ద సెన్సేషన్ అయ్యింది ఆ టైంలో. దీపిక ఎందుకని ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది ఇదంతా కూడా మనకు తెలిసిందే. ఎందుకంటే ఆమె ఒక రూల్ పెట్టింది, రోజుకి 8 గంటల కంటే నేను ఎక్కువ పని చేయను, సో అది మీకు ఓకే అయితేనే నేను ఈ సినిమాలో చేస్తాను అని ఆమె షరతులు విధించడంతో ఆమెను కాదని, ఎందుకంటే పైగా ఆమె సాయంత్రం 5-6 అయిందంటే ఆ తర్వాత నైట్ టైం అయితే అసలు పని చేయనని చెప్పేశారు. సో తనకి అలాంటి వర్క్ షెడ్యూల్ అనేది కుదరదు కాబట్టి తను కంటిన్యూగా షూటింగ్ అనేది జరుపుతాడు కాబట్టి సందీప్ రెడ్డికి ఆమె పెట్టినటువంటి ఆ వర్క్ షెడ్యూల్ ఏదైతే ఉందో, ఆ షరతు ఏదైతే ఉందో అతనికి అది నచ్చక ఆమెను పక్కన పెట్టారు అని చెప్పేసి కూడా అప్పుడు చెప్పుకున్నాం. మరి ఇప్పుడు కత్రినా కైఫ్ ని ఒక స్పెషల్ రోల్ కోసం సంప్రదించినట్టుగా స్పిరిట్ కి సంబంధించి వస్తున్నటువంటి వార్తలు ఈ సినిమా సంబంధించి కూడా ఈవెన్ కత్రినా కూడా కొన్ని షరతులు విధించింది అనేటువంటి మాట ఇప్పుడు వినిపిస్తూ ఉంది. కథాగమనంలో చాలా కీలకమైనటువంటి పాత్ర ఒకటి ఉంది. మేబీ అది ఫ్లాష్ బ్యాక్ లో వస్తుందా అనేటువంటి సందేహాలు వ్యక్తమవుతూ ఉన్నాయి. ఈవెన్ ప్రభాస్ సరసనే ఆమె ఆ రోల్ అనేది ఉంటుంది. సో అందు గురించే ఒక జనంలో బాగా పాపులర్ అయినటువంటి నటిని తీసుకురావాలి అనేటువంటి అభిప్రాయంతో సందీప్ రెడ్డి కత్రినాని సంప్రదించినట్టుగా ఇప్పుడు బాలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం నడుస్తోంది. 5 రోజుల పాటు షూటింగ్ ఉంటుంది ఆ పాత్రకి అని తెలుస్తూ ఉంది. మరి ఇప్పటికే కత్రినా సంతకం చేసేసింది ఆ పాత్ర చేయటానికి అనేటువంటి ప్రచారం కూడా వచ్చింది. కానీ మనకు తెలిసినంత విశ్వసనీయ సమాచారం ప్రకారం అయితే ఇప్పటి వరకు కూడా అలాంటి సంతకం కత్రినా చేయలేదు. ప్రాథమికంగా సందీప్ రెడ్డికి అలాగే కత్రినా మధ్య చర్చలు జరిగాయి అని చెప్పేసి మనకి తెలుస్తున్నటువంటి సమాచారం. అంటే ప్రాథమికంగానే ఉండే వాళ్ళ మధ్య చర్చలు అనేది ఇంకా ఒక పూర్తి స్థాయి ఫైనల్ స్టేజ్కి రాలేదు. దీనికి ప్రధాన కారణం ఎందుకంటే కత్రినా కైఫ్ ఈ సినిమాలో ఎందుకని వెంటనే సందీప్ రెడ్డి అడిగిన వెంటనే సంతకం ఎందుకు చేయలేదు, ఎందుకు ఒప్పుకోలేదు అనడానికి ఒక ప్రధాన కారణం వినిపిస్తూ ఉంది. షూటింగ్ షెడ్యూల్స్, సందీప్ రెడ్డి వంగ పెట్టేటువంటి షూటింగ్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో అలాగే పని గంటలు కూడా. సో ఇది కత్రినాకి ఆమె దీపిక మాదిరిగానే ఆమెకు కూడా ఇప్పుడు అలాంటి సమస్య వచ్చిందని తెలుస్తుంది. సో దీపిక కూడా ఆ టైంలో నేను ఆల్రెడీ పిల్లల తల్లిని కాబట్టి నాకు పిల్లలతో సమయం గడపాలి కాబట్టి ఇన్ని గంటలైతే నేను పని చేస్తానని అప్పుడు ఆమె చెప్పింది.
సో ఇప్పుడు కూడా కత్రినా ఈ మధ్య ఒక బిడ్డను కన్నది. సో అందు గురించి ఎక్కువసేపు ఆ బిడ్డ సంరక్షణ అనేది చూసుకోవాలి కాబట్టి తను ఎక్కువ సమయం ఆ బిడ్డతో గడపాలి కాబట్టి షూటింగ్కి ఇన్ని గంటల కంటే నేను ఎక్కువ పని చేయాలని ఈమె కూడా ఒక షరతు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. మరి సాధారణంగా సుదీర్ఘమైనటువంటి వర్కింగ్ షిఫ్ట్లు అంటే లాంగ్ షూటింగ్ షిఫ్ట్స్ పెట్టుకునేటువంటి సందీప్ రెడ్డి వంగ మార్నింగ్ పెడితే ఈవినింగ్ రాత్రి దాకా కూడా ఒకరోజు షూటింగ్ అనేది కొనసాగించేటువంటి అలవాటు ఉన్నటువంటి డైరెక్టర్ సందీప్ రెడ్డి. మరి దీనివల్ల కత్రినా తనకు సౌకర్యవంతమైనటువంటి పని గంటలు అలాగే ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ కావాలి అని చెప్పేసి సందీప్ రెడ్డి వంగ టీంని కోరినట్లుగా ఇప్పుడు తెలుస్తూ ఉంది. ఈ 5 రోజుల అతిథి పాత్రకు సంబంధించి ప్రస్తుతం ఇరు వర్గాల మధ్య ఈ పని వేళల మీదే చర్చలు నడుస్తున్నాయని కూడా చెప్తున్నారు. ఒకవేళ ఇరుపక్షాలు ఒక ఒప్పందానికి వచ్చి చర్చలు సఫలమైతే ప్రభాస్ సరసన కత్రినా కైఫ్ వెండితెరపై కనిపించడం ఒక క్రేజీ కాంబినేషన్గా మారనుంది అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో కత్రినా కూడా ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రతో తెలుగు ప్రేక్షకుల ముందుకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్పేసి విశ్లేషకులు కూడా భావిస్తున్నారు. సో ఆమె మనకి మల్లీశ్వరి అనేటువంటి సినిమాతోటి ఎంతగా తెలుగు ప్రేక్షకుల ఆదరణను పొందిందో మనందరికీ తెలిసిందే. విజయ్ భాస్కర్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ రాసినటువంటి సినిమా. అందులో టైటిల్ రోల్లో కత్రినా మనకి పరిచయం అయితే నేరుగా అందులో హీరోగా వెంకటేష్ నటించడం, వాళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అద్భుతంగా పండటం. సో ఆ సినిమా కూడా బాగా జనాదరణ పొందటం మనందరికీ తెలిసిందే. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ సరసన కత్రినా అల్లరి పిడుగు లాంటి ఒక సినిమాలో ఆమె చేసింది. అది డిజాస్టర్ అయింది, అది వేరే విషయం. సో ఆ తర్వాత మళ్ళీ ఇంతవరకు కూడా నేరుగా ఏ తెలుగు సినిమాలోనూ కత్రినా కనిపించలేదు, నటించలేదు. మరి ఇన్నాళ్ల తర్వాత ఆల్మోస్ట్ 1.5 దశాబ్దం తర్వాత కత్రినా మళ్ళీ రావటం కనుక ఖాయమైతే స్పిరిట్లకి, సో ఖచ్చితంగా అది కూడా ఒక సెన్సేషన్ అవుతుంది. మరి ఎలా ఉండబోతుంది ఆమె చేసేటువంటి 5 నిమిషాలు కనిపించేటువంటి రోలు అనే దాని మీద ఇప్పటి నుంచే చాలా మంది చాలా రకాలుగా ఊహాగానాలు చేస్తూ ఉన్నారు. మరి సందీప్ రెడ్డి వంగ మామూలుడు కాదని చెప్పేసి మనందరికీ తెలుసు. ప్రస్తుతం స్పిరిట్ కి సంబంధించినటువంటి షూటింగ్ ఆ షెడ్యూల్స్ అనేవి వేగంగా జరుగుతూ ఉన్నాయి. వివేక్ ఓబ్రాయ్ సో ఈ సినిమాలో విలన్ గా నటిస్తున్నట్టుగా కూడా మనకి తెలుస్తోంది. మరి చూద్దాం కత్రినా కైఫ్ స్పిరిట్ తోటి మళ్ళీ తెలుగు ప్రేక్షకుల ముందుకి రానున్నారా లేదా? లెట్ us wait and see.